విచ్చలవిడి కాలుష్య కారకాల వినియోగం, పెరుగుతోన్న భూతాపం వెరసి ప్రపంచ మానవాళి ఆరోగ్యం చిన్నాభిన్నం. భవిష్యత్తులో ఇది మరింత తీవ్రం. మరి దీనికి పరిష్కారమే లేదా? కాలుష్యాన్ని అరికట్టే మార్గాలే లేవా అంటే అందుకోసమే కృషి చేస్తోంది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్. కాలుష్యం కట్టడిపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసేలా ఏర్పాటైందే కాప్. 1992లో ఐరాసాలో కుదిరిన ఒప్పందం మేరకు పనిచేస్తున్న కాప్ ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తుంది, నిధులు సమకూరుస్తుంది. అందులో భాగంగానే COP29 సదస్సు అజర్బైజాన్ రాజధాని బాకులో ప్రారంభమైంది. నవంబర్ 11 నుంచి 22 వరకు జరిగే సమావేశానికి 190కి పైగా దేశాలు ప్రతినిధులు హాజరు కానున్నారు. మరి COP29 సదస్సులో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి? కర్బన ఉద్గారాల కట్టడికి నిర్దేశించే లక్ష్యాలేంటి? లక్ష్యాల అమలు ఎలా ఉండనుంది? కాలుష్యం భూగోళం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల తప్పులతో కాలుష్యం పెరిగిపోయి వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. దీంతో భూతాపం పెరిగిపోయి వాతావరణంలో అనేక ఉత్పాతాలు జరుగుతున్నాయి. భారీ వర్షాలు, కార్చిచ్చులు, కరువు లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి మానవాళి నానా అవస్థలు పడుతోంది. అయినా కాలుష్య కట్టడికి ప్రపంచ దేశాలు కట్టుబడి ఉన్నాయా అంటే ప్రశ్నార్థకమే. ఈ తరుణంలోనే మరో పర్యావరణ సదస్సు జరుగుతోంది. అజర్బైజాన్ రాజధాని బాకు వేదికగా సోమవారం ప్రారంభమైన COP29 సమావేశాలు నవంబర్ 22 వరకు జరగనున్నాయి. వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాల తగ్గింపు, ప్రకృతి వైపరీత్యాల నియంత్రణకు ప్రపంచ దేశాలు పలు సమావేశాలు నిర్వహిస్తాయి. వాటిలో ఐక్యరాజ్యసమితి ఏటా నిర్వహించే వార్షిక పర్యావరణ సదస్సు ప్రత్యేకమైంది. దీనిని కాప్ సదస్సు అంటారు. సదస్సుకు హాజరయ్యే దేశాలను ఇక్కడ పార్టీలుగా పిలుస్తారు. ఇవన్నీ 1992లో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCపై సంతకాలు చేశాయి. దాంట్లో భాగంగానే సదస్సులో వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలపై చర్చిస్తాయి. ఇప్పటి వరకు జరిగిన కాప్ సమావేశాల్లో 1997 సదస్సు ముఖ్యమైంది. క్యోటో ప్రోటోకాల్ పేరుతో ఆనాడు కుదిరిన ఒప్పందం అభివృద్ధి చెందిన దేశాల కాలుష్య ఉద్గారాలను నియంత్రించేందుకు తోడ్పడింది. కానీ ఆ ఒప్పందం పరిధిలోకి వర్ధమాన దేశాలను చేర్చకపోవడం విమర్శలకు దారితీసింది. దాని తర్వాత 2015లో జరిగిన COP21 సదస్సు ప్రత్యేకంగా నిలిచింది. అందులో 196 దేశాల మధ్య ప్యారిస్ ఒప్పందంగా ప్రసిద్ధి చెందిన వాతావరణ ఒడంబడిక కుదిరింది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే భూ ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్కు మించకుండా చూడాలని ప్యారిస్ ఒప్పందం నిర్దేశించింది. ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలన్నీ అమలు చేయాలనే నిబంధనేదీ లేదు. దాంతో ప్యారిస్ ఒప్పందం అలంకారప్రాయమైంది. ఇటీవలే ఐరాసా సైతం ప్యారిస్ ఒప్పందం లక్ష్యానికి దూరంగా ఉన్నట్లు పేర్కొంది. బాకు COP29 సదస్సులో ప్రధానంగా వాతావరణ ఒప్పందం అమలు, కాలుష్య నియంత్రణ కోసం వర్ధమాన దేశాలకు ఆర్థిక సాయం వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. దాంతో కాలుష్య నియంత్రణకు ప్రపంచ దేశాలు ఎంత మొత్తం ఖర్చు పెట్టాలనే ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. దీన్ని కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ NCQG అంటారు. వాతావరణ మార్పులు నిరోధించేలా చర్యలు తీసుకునేందుకు వర్ధమాన దేశాలకు ఏటా $1000 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని సంపన్న దేశాలంటున్నాయి. వాస్తవానికి ఇందుకు ఏటా $2.4 లక్షల కోట్ల అవసరం. ఈ ఆర్థిక లక్ష్యాలతో పాటు ఎప్పటిలోగా సొమ్ము సమకూర్చాలి, నిధులు, బాధ్యతల పంపిణీ ఎలా జరగాలి అనే అంశాలపైన COP29లో చర్చ జరగనుంది.
ఆయా దేశాలు తమ వాతావరణ మెరుగుదలకు ఏ మేరకు సహకారం అందించగలవో తెలియజేసే ఎన్డీసీ లక్ష్యాన్ని సవరించే అవకాశం ఉంది. వాస్తవానికి సభ్య దేశాలు తమ ఎన్డీసీ లక్ష్యాలను 2025లోగా నిర్ణయించుకోవలసి ఉంది. వాస్తవానికి అవి తీసుకుంటున్న చర్యలు భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయలేవని నిరుటి గ్లోబల్ స్టాక్టేక్ నివేదిక విశ్లేషించింది. ఈ పర్టికులర్గా 2024 సంవత్సరంలో జరుగుతున్న 29వ కాప్ సదస్సు చాలా ముఖ్యమైంది. కారణం ఏంటంటే ఈవెన్ గత సంవత్సరం దుబాయ్లో జరిగినటువంటి కాప్ 28లో ప్రతిసారి ఒక $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అభివృద్ధి చెందిన దేశాలలో ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కావాల్సినటువంటి నిధులను సమకూర్చాలని చేశాయి. కాకపోతే ఇప్పటివరకు జరిగింది చాలా తక్కువ ఉంది. సో దీన్ని ఉద్దేశంతో ఈ సంవత్సరం జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాల వల్ల ఈ అభివృద్ధి చెందిన దేశాలు దాదాపుగా 3 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల నిధులు సమకూర్చాలని ఉన్నదన్నమాట. ప్యారిస్ ఒప్పందంలోని మరో అధికరణ కార్యరూపంపై COP29 సదస్సు దృష్టి సారించనుంది. ఆ అధికరణం అంతర్జాతీయ కర్బన మార్కెట్ల నిర్వహణను నిర్దేశిస్తోంది. ఉద్గారాల కట్టడికి కర్బన మార్కెట్లను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే అంశంపై బాకు సదస్సులో చర్చించే అవకాశం ఉంది. పర్యావరణ సంబంధిత విషయాల్లో స్థానికుల హక్కులకు గుర్తింపుతో పాటు అంతర్జాతీయ, జాతీయ, స్థానిక స్థాయిల్లో కర్బన ఉద్గార లక్ష్యాలను నిర్ణయించడంపైన చర్చ జరిగే సూచనలున్నాయి. ఇదిలా ఉంటే వేగంగా వృద్ధి చెందుతోన్న దేశంగా ఆర్థిక పురోగతికి, వాతావరణ బాధ్యతకు మధ్య సమతుల్యత సాధించిన దేశంగా భారత్ COP29 సదస్సులో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించనుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడం, పెట్రోయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడం వంటి వాటిపై ఇండియా ప్రధానంగా దృష్టి సారిస్తుంది. COP29 సదస్సుకు హాజరయ్యే భారత ప్రతినిధి బృందం వాతావరణ మార్పులకు సంబంధించి అన్ని దేశాలను సమానంగా చూడాలని కోరుతోంది. కాగా సదస్సులో భారత్ 18, 19 తేదీల్లో తన అధికారిక ప్రకటన చేయనుంది. ధనిక దేశాలు వెదజల్లిన కర్బన ఉద్గారాల వల్ల కలిగిన నష్టాన్ని ఆ దేశాలే భర్తీ చేయాలన్నది భారత్ డిమాండ్. పెట్రో ఇంధనాలను ఇష్టానుసారం వాడటం, విపరీతమైన పారిశ్రామిక కాలుష్యానికి పాల్పడటం ద్వారా భూతాపానికి కారణమైన ధనిక దేశాలు తమకు పరిహారం చెల్లించాలని వర్ధమాన దేశాలు పట్టుబడుతున్నాయి. వాటికి నిధులు అందించటం ధనిక దేశాల నైతిక బాధ్యత అనే అంశం ప్రాధాన్యత సంతరించుకున్నట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. స్కాట్లాండ్లో జరిగిన COP26 సదస్సులో భారతదేశం 2030 సంవత్సరం కల్లా తమ కర్బన ఉద్గారాలలో 50% తగ్గించుకుంటామని, అదేవిధంగా 2070 సంవత్సరం కల్లా భారతదేశం కర్బన ఉద్గార రహిత దేశంగా ఉండిపోతుందని భారతదేశం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 2018వ సంవత్సరంలో జీవ ఇంధన జాతీయ విధానం ప్రకటించడం జరిగింది. ఈ విధంగా భారతదేశము ఈ COP సదస్సులో ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకొని ఈ కర్బన ఉద్గారాలను తగ్గించడానికి తన వంతుగా ఎంతో కృషి చేస్తున్నది. ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర పోషించే అమెరికా COP29 సదస్సుపై ఏ విధంగా వ్యవహరించనుందనేది చర్చనీయాంశమైంది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రభావం COP పై ఎలా ఉండనుందనేది కూడా తేలాల్సిన అంశంగా నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. వాస్తవానికి ట్రంప్ హయాంలో ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. అమెరికా కార్మికులు, వ్యాపారులపై ప్యారిస్ ఒప్పందం భారం మోపుతుందని అప్పట్లో ట్రంప్ వ్యాఖ్యానించారు. పెట్రోలియం ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం వల్ల తమ ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందని పలువురు రిపబ్లికన్లు ఎన్నికల ప్రచారంలో గట్టిగా వాదించారు. తాజాగా ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడం వాతావరణ పరిరక్షణ యత్నాలకు విఘాతం కలిగించవచ్చని పర్యావరణ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. COP29 భేటీపై ట్రంప్ ఎన్నిక ప్రతికూల ప్రభావం చూపవచ్చని, అమెరికా మళ్లీ ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికా తన బాధ్యతల నుంచి వైదొలిగితే దాని స్థానాన్ని మరో దేశం పూర్తిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రపంచాన్ని కలవరపెడుతున్న భూతాపం తీవ్రమైతే ఏటా కరువులు, కార్చిచ్చులు, వరదలు వంటివి పెచ్చరిల్లి
ప్రజల ఆహార భద్రత పెను ప్రమాదంలో పడుతుంది. ఐరాస విపత్తుల విభాగం హెచ్చరికల ప్రకారం 2030 నాటికి ఏటా 560 పెను విపత్తులు తలెత్తే ప్రమాదం ఉంది. బొగ్గు, చమురు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలను మితిమీరి వినియోగించడం వల్ల విడుదలయ్యే కర్బన ఉద్గారాలు వాతావరణ మార్పులకు ప్రధాన కారకాలవుతున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఏటా 2.5 కోట్ల ఎకరాల మేర అడవులు మాయమవుతున్నాయని అంచనా. ఇక పరిశ్రమ ఉద్గారాలు, వ్యర్థాలు పర్యావరణానికి పెను విఘాతం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో కాలుష్య కట్టడికి ప్రపంచ దేశాలు ఒక్కతాటిపై నిలబడితేనే కాలుష్య కోరల నుంచి బయటపడగలం. ఇందుకు ముఖ్యంగా సౌర, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాల్ని పెంచాలి. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు భాగస్వామ్యం అవ్వాలి. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేలా ప్రపంచ దేశాలు ప్రణాళికలు రచించాలి. అయితే వాటికి అవసరమైన నిధుల కేటాయింపు, వినియోగంలోనూ చిత్తశుద్ధి అవసరం. ఈ దిశగా పనిచేయాల్సిన వేదిక COP29 సదస్సులో అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోకపోతే దాని దుష్పరిణామాలను యావత్ మానవాళి అనుభవించక తప్పదనేది పర్యావరణ నిపుణుల హెచ్చరిక.